వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఆల్రెడీ మీకు ఈ వీడియో ఏంటి అనేది థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మనం ఒక క్లిక్తో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మన వాయిస్ క్లియర్గా రావాలంటే, అలాగే పిల్లలు మాట్లాడుతూ ఉన్నా, లేదంటే మనకు టీవీ సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తున్నా, లేకుంటే మనం వీడియో చేస్తుంటే ఇంకా పక్క ఎవరైనా మాట్లాడినా కూడా ఆ వాయిస్ అంతా రిమూవ్ అవుతుందన్నమాట. ఒక క్లిక్ తోటి మనకు ఆ వాయిస్ అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా తొందరగా అవుతుంది, మనకు నీట్గా వాయిస్ వస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే. సో ఇంకా చూపిస్తాను, చూసేయండి. మనం ఎలాంటి మైక్ యూజ్ చేయకుండా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. నేనైతే కైన్ మాస్టర్ యాప్లో ఎడిటింగ్ చేస్తాను కాబట్టి నేనైతే అదే యాప్లో చూపిస్తాను, చూడండి. సో ఇంకా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు కైన్ మాస్టర్ ఉంటుంది కదా మనకు ఎడిటింగ్ యాప్ అయితే, దీనికైతే ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. మనకి ఇలా వస్తుంది కదా, క్రియేట్ న్యూ. మనకు వ్లాగ్స్ కాబట్టి 16:9లో పెట్టుకుంటాం కదా. మనమైతే క్రియేట్ చేసుకొని యాడ్ వస్తుంది, ఇది రిమూవ్ చేసుకుందాము. సో యాడ్ వస్తుంది కదా, స్కిప్ చేసుకొని మనమైతే ఏ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో అయితే తీసుకుందాము. సో నేనైతే ఇక్కడ వీడియో ఉంది కదా, దీన్ని అయితే నేను ఆన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ చూడండి, మనకు మెస్సీగా వస్తుంది. చూపిస్తాను ఫస్ట్ అయితే. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసారా, వాయిస్ అనేది మనకు వెనకాల ఫ్యాన్ సౌండ్ అనేది వస్తుంది. ఇంకా మనము వీడియో ఆన్ చేసినప్పుడు వాయిస్ కూడా తక్కువ వచ్చినప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి ఇందులో వాయిస్ ఆప్షన్ ఉంటుంది కదా, మనమైతే లెవెల్ అనేది 200లో పెట్టుకోవాలన్నమాట. మనకి ఇందులో వాల్యూమ్ ఇది ఉంది కదా, ఇది ఎన్నోదంటే మనకు ఇలా బ్యాక్ పోయి మనకి ఇందులో ఇది టచ్ చేస్తే ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇందులో మనకు వాల్యూమ్ అనేది ఉంటుంది, ఇలా టైమర్ లాగా ఉంటుంది చూడండి. దీన్ని అయితే ఓకే చేసుకొని మనం ఇందులో ఇక్కడ 100 ఉంటుంది కదా, దీన్ని అయితే 200 చేసుకోవాలి. మనకు వీడియో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా జరుపుకుంటూ మనమైతే 200లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు వాయిస్ అనేది ఎక్కువ వస్తుంది, మైక్ యూజ్ చేయని అవసరం లేదు. ఇంకా ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మీకు మళ్ళీ ఒకసారి వినిపిస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ వినండి, నేను ఫ్యాన్ సౌండ్ అయితే వినిపిస్తుంది చూడండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ చూసారా, ఇక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు ఫ్యాన్ సౌండ్ అయితే వినిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఎలా రిమూవ్ చేసుకోవాలంటే, మనం మళ్ళీ ఒకసారి మనం సెలెక్ట్ చేసుకొని వీడియోని ఇక్కడ మనకు ఇందులోనే ఇక్కడ నాయిస్ రిమూవర్ అని ఉంటుంది కదా, ఈ వాయిస్ చూసారా, ఇక్కడ నాయిస్ రిమూవర్ అని ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకొని మనమైతే ఇలా టచ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కూడా రిమూవ్ అవుతుంది, మీకు క్లియర్గా వినిపిస్తుంది. చూసారా, చూపిస్తాను కూడా మళ్ళీ చూడండి. మనకు నాయిస్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. మనకి ఈ రిమూవర్ని ఇట్లా టచ్ చేస్తే మనకు వాయిస్ అంతా కూడా రిమూవ్ అవుతుందన్నమాట. చూసారా, ఇక్కడ రెడ్ మార్క్ వస్తుంది ఇలా అనమాట. ఇలా వస్తే మనకు మొత్తం వాయిస్ అంతా కూడా రిమూవ్ అయిపోయినట్టే. నేను మళ్ళీ ఒకసారి వినిపిస్తాను చూడండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చూసారా, నాయిస్ అంతా కూడా పోయిందన్నమాట. మనకు క్లియర్గా వినిపిస్తుంది వాయిస్ అనేది. మనం వాల్యూమ్ ఎప్పుడు కూడా 100లో ఉంటుంది, 200లో పెట్టుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, మనం ఎలాంటి మైక్ యూజ్ చేయకుండా మనమైతే వాయిస్ అంతా కూడా క్లియర్గా వచ్చే విధంగా ఇలా నాయిస్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఇలా మీలాగానే ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. సో చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.